గురుగారు, ఆలయాల్లో పుణ్యక్షేత్రాల సమీపాల్లో ఉన్నటువంటి దుకాణాల్లో వివిధ రకాల రంగులతో కూడినటువంటి దారాలు అమ్ముతూ ఉంటారు. ఆ దారాల్ని మనం ధరించవచ్చా? దానివల్ల కలిగే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? సాధారణంగా మన చేతికి కట్టుకునేదాన్ని కంకణము లేదా తోరము అంటారు. ఏదైనా ఒక పెద్ద పవిత్రమైన కార్యం చేసేటప్పుడు వాళ్ళని కంకణబద్ధులు చేయడానికి, అంటే వాళ్ళని అందులో కమిట్ చేయడానికి, ఉదాహరణకి గృహప్రవేశం లేదా ఇంట్లో సత్యనారాయణ వ్రతం లేదా ఏదన్నా పెద్ద కార్యక్రమం, వివాహము, కన్యాదానము, ఉపనయనము, ఇటువంటి లేదా యజ్ఞము, దేవాలయ నిర్మాణము, దేవాలయ ప్రారంభోత్సవం, కుంభాభిషేకం, ఇటువంటి మహామహా కార్యక్రమాలు చేసేటప్పుడే రక్షాబంధనము కానీ కంకణం కానీ కడతారు. ఈ కంకణం కట్టడానికి దాన్నే తోరము అంటారు. ఇప్పుడు రంగుదారాలుగా మారిపోయింది. కానీ పూర్వకాలంలో ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు, ఇంకా పూర్వకాలంలో దాని నమ్మకం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యక్రమం చేసి సంకల్పం చేసిన తర్వాత మంత్రపూర్వకంగా ఒక కంకణాన్ని తయారు చేసి అది కంకణం కట్టుకుంటే ఆ తర్వాత ఏదైనా అశుభం విన్నా కూడా ఈ రక్షమన్ని కాపాడుతుంది. అంటే ఏదైనా అశుభవార్త విన్నా కూడా ఆ కార్యక్రమం ఆపవలసిన అవసరం లేకుండా ముందుకు వెళ్ళిపోవడానికి కంకణం కట్టడం ఉంది. ఇది తర్వాత కాలంలో ఏంటంటే కాశీక్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు, కాశీక్షేత్రంలో కాలభైరవుడిని దర్శించిన వారు కాలభైరవుడు యొక్క అనుగ్రహం కోసం నల్ల దారం కట్టుకునేవాళ్ళు. కాశీదారం అని మన చిన్నతనంలో కట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రతి గుడిలో కూడా దారాలు అమ్ముతున్నారు. ఇది కేవలము కాశీక్షేత్రానికి సంబంధించినటువంటి దారమే. అది ఒక్కటి మాత్రమే కాశీక్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు ఆ కాలభైరవుడిని పూజించి కాలభైరవుడి పాదాల దగ్గర ఆ నల్లదారాన్ని ఉంచి అది కట్టుకుంటారు. దీనివల్ల ఏంటంటే అపమృత్యువు పోతుంది. కాశీక్షేత్రంలో కాలభైరవుడు మన అందరినీ కాపాడుతూ ఉంటాడట. ఇంతేకాకుండా ఈ నల్లదారం కట్టుకొని ముందు కాలభైరవుని దర్శించిన తర్వాత విశ్వేశ్వరుని దర్శిస్తే, అయ్యా వీరు కాశీక్షేత్రానికి వచ్చారు, వీళ్ళని నేను ఆమోదించాను, వీళ్ళని అనుగ్రహించమని చెప్తాట. అంటే మామూలుగా మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ట్యాగులు కడుతుంటారు చూసారా, అట్లా కాలభైరవుడు సూచనగా విశ్వేశ్వరుడికి చెప్పాడు, వీడు మన భక్తుడు, వీడు మీ అనుగ్రహం కోసం వచ్చాడు, స్వామి అనుగ్రహించడానికి చేతికి తారం. ఇక దేవాలయాల్లో ఇప్పుడు ఆధునిక కాలంలో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రంగుదారాలు వ్యాపార దృక్పథమే తప్పించి దీనికి ప్రమాణం లేదు.